అని క్లియర్ గా మీ యొక్క రిప్రజెంటేషన్ క్లియర్ గా చెప్పడం జరిగింది. అది క్లియర్ గా 27వ తారీఖున వాళ్ళు ఎక్నాలజ్మెంట్ మా దగ్గర ఉంది. ఎవరైతే కలెక్టర్ ఎక్నాలజ్మెంట్, తహసీల్దార్ గారి ఎక్నాలజ్మెంట్ ప్లస్ ఏడిఎస్ఎల్ఆర్ ఎక్నాలజ్మెంట్ ఉంది. తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఏడిఎస్ఎల్ఆర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఒక నోటీస్ ఆల్రెడీ వాళ్ళకి ఎవరైతే చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో హద్దుదారులు ఎవరైతే ఉన్నారో అన్ని సర్వే నెంబర్లకి ఒక నోటీస్, అంటే తెలుగు యూనివర్సిటీ వాళ్ళకి, చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి, తర్వాత ఇంకెవరైతే పక్కన ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వేలో ఉన్న డ్యూ ప్రొసీజర్ ప్రకారం 27 జనవరి వరకు మీకు ఏదన్నా అబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయండి అని చెప్పి రిటర్న్ గా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ఒక సినిమా స్టార్ట్ అయింది. ఇచ్చిన వెంటనే తెల్లారి నుంచి ఒక రిప్రజెంటేషన్ వేరే ఏదో ఎంకరేజ్ అయ్యారు, వీళ్ళు స్పీడ్ విజిట్ వాళ్ళు ఎంకరేజ్ అయ్యారు అన్నట్టుగా ఏదో రిప్రజెంటేషన్ తయారు. ఇది అనుకోకుండా హైడ్రా వాళ్ళు ఉదయం 6 గంటలకు మొదలై మొత్తం డిస్మాంటిల్ చేసుకుంటూ చేశారు. నేనేమంటున్నాను అంటే ఒక సామాన్యులు వితౌట్ నోటీస్ కానీ ఎటువంటి ముందు ఏదైతే నోటీస్ ఇవ్వకుండా సమాచారం లేకుండా కూడా టోటల్ గా 1-sided గా ఎటువంటి మా వైపు వ్యూ వినకుండా ఆల్రెడీ ఎవరైతే మనం ఏదైతే ఉందో మా రిప్రజెంటేటివ్స్ వచ్చి ఇదో డాక్యుమెంట్ చూడండి, కోర్ట్ ఆర్డర్ చూడండి, సర్వే నోటీస్ చూడండి. మినిమం సర్వే నోటీస్ అంటే గవర్నమెంట్ ఇచ్చిందే కదా, అది గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని కూడా ఇంకో గవర్నమెంట్ ఏజెన్సీ వినకపోతే చూడకపోతే ఎవరికి చెప్పుకోవాలి మనం? ఇప్పుడు ఏదైతే రియల్ ఎస్టేట్ లో కామన్ గా జరిగేది ఏంటి, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగినప్పుడు ఎవరైనా ఒక బలవంతుడు ఉండేది ఒక గుండాలను రౌడీలను తీసుకొని వెళ్ళి మొత్తం ఎంకరేజ్ చేసుకొని దాని పొజిషన్ తీసుకోవడం అనేది ఒక మనం చూస్తున్నాం. అన్యాయం చూసే సమాజంలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైతుంది, గవర్నమెంటే ఒక ఏజెన్సీ ద్వారా వితౌట్ ఎనీ నోటీసు, వితౌట్ ఎనీ న్యాయం అన్యాయం ఏమీ చూడకుండా డైరెక్ట్ గా వచ్చి ఒక పట్టా ల్యాండ్ ని ఆక్రమించుకున్నారు. అది కూడా ఏంటి, పట్టా ల్యాండ్ అని మేము చెప్పడం కాదు, గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అది పట్టా ల్యాండ్, క్లియర్ పట్టా ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిన వాటిని దాని మీదనే ఇంకో గవర్నమెంట్ ఏజెన్సీ వచ్చి ఆక్రమించుకోవటం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఏదైతే ఏడిఎస్ఎల్ సర్వే చేయించండి, రైట్ఫుల్ కరెక్ట్ గా సర్వే చేయించండి, మాకున్న ల్యాండ్ ని మాకు పొజిషన్ చూపెట్టిన తర్వాత మీకు ఎక్సెస్ ల్యాండ్ ఉంది, మేము ఎక్కడ ఎంకరేజ్ చేయాము అంటే ఇమీడియట్ గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ కి ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేస్తాం.